నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పళ్ళపొడి నుంచి పర్ఫ్యూమ్ల వరకు, ఫ్రిడ్జ్ల నుంచి ఫర్నిచర్ వరకు, వాహనాల నుంచి వంట పాత్రల వరకు మన ఇంట్లోని ప్రతి వస్తువు ధర జీఎస్టీకి దాసోహమైంది. కానీ రెండు మాత్రం అందులో చేరలేదు. కాదు చేర్చలేదు. ఎందుకని అడిగితే ఆ రెండు అడక్కు అంటున్నారు. ఇంతకీ ఏంటా రెండు? ఎందుకు వాటిని చేర్చలేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గేమ్ ఏంటి? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. పెట్రో ఉత్పత్తులు, మద్యం, ఎన్నో వందల వస్తువులు, సేవలను జీఎస్టీలో చేర్చినా వీటిని మాత్రం అస్సలు ముట్టుకోలేదు కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పొరపాటును కూడా విన్నవించలేదు. సరికదా జీఎస్టీలోకి వీటిని చేరిస్తే ఊరుకోమన్నారు. పెట్రోల్, డీజిల్, వైన్ పై ప్రభుత్వాలకు ఎందుకింత ప్రేమ? టూత్ బ్రష్ నుంచి బెడ్షీట్ దాకా, బిస్కెట్ల నుంచి సిగరెట్ల దాకా, అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. మరి పెట్రోల్, డీజిల్ ను ఎందుకు చేర్చలేదు? లిక్కర్ కు జీఎస్టీ కిక్కు ఎందుకు ఇవ్వలేదు? చమురు, మద్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గేమ్ ఏంటి? జీఎస్టీ షాక్ నుంచి ఇంకా తేరుకోని భారతీయులను ఈ ప్రశ్నలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ మీద జీఎస్టీ లేదండి. జీఎస్టీ ఇంప్లిమెంట్ అయి ఉంటే పెట్రోల్ మీద అయితే 28% ట్యాక్స్ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ 23%, 34% ఏమో స్టేట్ ట్యాక్స్, మొత్తం 57% ఉంది. దానివల్ల ఇప్పుడు జీఎస్టీ 28%కి వస్తే పెట్రోల్ ప్రైసెస్ ఇంకా 50% వరకు తగ్గే ఛాన్సెస్. 67-26 నడుస్తుంది పెట్రోల్ రేటు. తగ్గితే 40 రూపీస్కి రావచ్చు. డీజిల్ కూడా సేమ్ 57 నడుస్తుంది, 35 అలాగే రావచ్చు. దేశంలో అన్ని రకాల వస్తువులు, సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం వీటి నుంచి మద్యం, పెట్రోల్ ఉత్పత్తులను ఎందుకు ఉపసంహరించుకుందన్న జనం ప్రశ్న. జీఎస్టీ పెట్రోల్ పైన అమలు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జీఎస్టీని పెట్రోల్ అండ్ డీజిల్ పైన అమలు చేయట్లేదు. దీనిపైన అమలు చేస్తే పెట్రోల్ సగం ధరకే మనకు చౌకగా దొరుకుతుంది. ఇది పెద్ద మ్యానుఫ్యాక్చర్డ్ సెంట్రల్ గవర్నమెంట్. పెట్రోల్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే మనకి పెట్రోల్ ఖర్చులు తగ్గించేవి. దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇట్ విల్ బి బెటర్ టు ద పబ్లిక్. నేను 10,000 శాలరీ చేసుకుంటున్నాను, బైక్ మెయింటైన్ చేసుకుంటున్నాను, ఈఎంఐలో బైక్ కొన్నానండి. ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు జీఎస్టీ అమలు అన్నిటికీ వేసింది. పెట్రోల్ కూడా వేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ 80 రూపాయలు ఉంది. జీఎస్టీ వేస్తే 40 రూపాయలు వచ్చేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు దాంతో మేము ఫ్యామిలీని ఆ మిగతా డబ్బులతో ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అయ్యేవాళ్ళం. సో జీఎస్టీ అనేది పెట్రోల్కు డీజిల్ కూడా చేస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి అండి. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశ దశ దిశ మార్చే అనేక ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. గతేడాది పెద్ద నోట్లను రద్దు చేసింది. ఇప్పుడు ఒక దేశం, ఒక మార్కెట్, ఒక పన్ను అంటూ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ ను అమల్లోకి తెచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తో దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఆచరణలోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వస్తు సేవలకు ఒకే రేటుకు లభించే అవకాశం వచ్చింది. కానీ పెట్రోల్, మద్యం అమ్మకాలను మాత్రం జీఎస్టీకి దూరం పెట్టారు. కస్టమర్ల ప్రయోజనం కోసమే జీఎస్టీ అంటున్న కేంద్రం మరి వీటిని ఎందుకు దాని పరిధిలోకి తేలేదన్నది జనం మదిని తొలిచేస్తోంది. సెంట్రల్కే కాకుండా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్కి హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్టింగ్ ఒక స్టేట్ గవర్నమెంట్ కంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కలెక్ట్ చేసినంత రెవెన్యూ ఇతర ఏ ప్రోడక్ట్ మీద కూడా స్టేట్ గవర్నమెంట్కి రావడం లేదు. సో అందుకోసం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్, మాకు ఉన్న సూచనతో నేను తెలిసింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఈ యొక్క జిఎస్టీని పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వ్యాట్తోని రిప్లేస్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ రెండింటిపైన ఎడాపెడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు బాదేసి ఆదాయం పిండుకుంటున్నాయి. అమాంతం పెంచేసినా అడిగే నాదుడు లేడు.
జనం జేబులోని సొమ్మును లాక్కోవటానికి చమురు మద్యం అడ్డదారులు ప్రభుత్వాలకు. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక సడన్గా క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోవడం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు $115, $120 పై వరకు కూడా క్రూడ్ ఆయిల్ రేట్ పోయినప్పుడు అప్పుడు నియంత్రించుకుంటా గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించుకుంటా వాళ్ళు ఎక్కువ రేటు పెరగకుండా ఒక కంట్రోల్ అనేది పెట్టారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ అదృష్టం మన అదృష్టమే అనుకుందాము. సడన్గా ఆ రేటు $35-40 వరకు కూడా రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక $70 to $80 బ్యారెల్ క్రూడ్ రేటు తగ్గడం జరిగింది. అప్పుడు ఏమైంది, ఇంతకుముందు వచ్చిన లాసెస్ని కవర్ చేసుకోవడానికి బీజేపీ గవర్నమెంట్ కొద్దిగా ట్యాక్సులు పెంచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెంచుకున్నప్పుడు మనం ఎందుకు పెంచుకోవద్దు అని చెప్పేసి అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము వ్యాట్ తగ్గించలేదు. రేటు పెరుగుతున్నా కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ రేటు పెరుగుతున్నా కూడా మనము అబ్జర్వ్ చేసుకోలేదు. ఏమాత్రం కూడా స్టేట్ గవర్నమెంట్స్ అబ్జర్వ్ చేసుకోలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే అబ్జర్వ్ చేసుకుంది. కానీ తగ్గే వరకు మా రెవెన్యూ తగ్గుతుంది, మాకు వచ్చే ట్యాక్సుల కలెక్షన్ తగ్గిపోతుందని చెప్పి ఇమీడియట్గా ₹4 పెంచడం జరిగింది. మేము మళ్ళీ దానికి పోయి తెలంగాణ గవర్నమెంట్ని కలవడం జరిగింది, మినిస్టర్ గారిని కలవడం జరిగి అప్పుడు మేము చెప్పినాం మా పక్క రాష్ట్రాలకు మన రేటుకి డిఫరెన్స్ ఉంది, దాంతో బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, సేల్ తగ్గిపోతుంది అని చెప్తే వాళ్ళు కూడా దాని మీద ఆలోచించి ఆ ₹4ని ₹2కి తగ్గించడం జరిగింది. ఆ ₹2ని కూడా ఏం చేశారు, దాన్ని మెల్లగా వ్యాట్ ట్యాక్స్లోకి పర్సంటేజ్ రూపంలో మార్చి అప్పుడే 33% ఉన్న ట్యాక్స్ని 35%కి పెంచడం జరిగింది. 25% డీజిల్ మీద ఉన్నదాన్ని 27%కి పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ మాత్రం అలానే ఉంచేసుకున్నారు, దాని మీద మాత్రం ఏం చేంజెస్ తీసుకొస్తలేదు. దానివల్ల మనకు ఈ యొక్క పెట్రోలియం రేట్స్ పెద్ద ఎంత తగ్గినా కూడా మనకు ఫిజికల్గా దాని ఎఫెక్ట్ కనిపిస్తలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే పెట్రోల్ డీజిల్ అమ్మకాల ద్వారా ఏడాదికి మొత్తం 6,840 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ప్రజలకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన రేటు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మన ఒక వ్యాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అండి. టోటల్ తెలంగాణనే ఆల్ ఇండియాలో వ్యాట్ రూపంలో పే చేసేది పెట్రోల్ పైన 35% అండ్ డీజిల్ పైన 29% వరకు మనకు వ్యాట్ పడుతుంది. సంపన్నులు మాత్రమే కొనుగోలు చేసే ఫార్చునర్, బెంజ్ కార్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. వీటి ధరలు దాదాపు 3 లక్షల రూపాయల మేర తగ్గాయి. కానీ సామాన్య జనం వినియోగించే పెట్రోల్ ఉత్పత్తులను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి మీనమేషాలు లెక్కిస్తోంది కేంద్రం. ఇంధన ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి కూరగాయలు, నిత్యావసరాల ధరలు 10% మేర తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ రవాణా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మార్నింగ్ లేచిన ఒక స్కూల్ పిల్లాడు స్కూల్కి రీచ్ అవ్వడానికి తీసుకుంటే ఒక పాల ప్యాకెటు, న్యూస్ పేపరు, ప్రతి వస్తువు రవాణాతోని కూడుకుంది. ఇప్పుడు రవాణా ఛార్జీలే తగ్గితే 100% అన్ని కమాడిటీస్కి రేటు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. 100% గవర్నమెంట్ దీని మీద ఆలోచించాలి. ఇవాళ రేట్లు నియంత్రించడానికి ట్రాన్స్పోర్ట్ రవాణా అనేది మేజర్. ఒక లారీ కానీ ఒక ఆటో రిక్షా కానీ ఏదైనా కానివ్వండి, డీజిల్ పెట్రోలే మ్యాక్సిమం ఎక్స్పెండిచర్. ఒక లారీ 1 కిలోమీటర్ వెళ్తుంది, దానికి ₹40 ఛార్జ్ చేస్తున్నారంటే ₹30 డీజిల్కే పోతాయి. చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే పవర్. గల్ఫ్ దేశాలను సుసంపన్నం చేసింది ఇంధనమే. మన దేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించేది ఇదే. అయితే పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు పెంచే చమురు సంస్థలు తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించవు. రకరకాల పన్నులు మోపి సామాన్యుల డబ్బులను లాక్కుంటాయి.
ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి తేకపోవడానికి కారణమిదే. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి వీటిని తెస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎవరు ఊహించని రేట్లలో అందుబాటులోకి వస్తాయి. గల్ఫ్ దేశాల నుంచి భారతదేశం ప్రతిరోజు కొన్ని వేల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. కానీ అక్కడ కొనే ధర, ఇక్కడ అమ్మే ధర చూస్తే ఎవ్వరైనా అవాక్కవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $45. దిగుమతి సుంకం మరో $2 కలుపుకుంటే బ్యారెల్ $47. రూపాయల్లో చెప్పుకుంటే దాదాపు $3050. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్ల పెట్రోల్. ఆ లెక్కన చూసుకుంటే లీటర్ పెట్రోలు $19.18 లభిస్తుంది. ఈ ధరకు ప్రాసెసింగ్ ఫీజు 5.65. రవాణా వ్యయం 2.68 కలుపుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ధర $27.45. ట్యాక్స్లేవి లేకుండా రేట్ ఇది. ఇక దీనికి జత చేసే ట్యాక్సులను చూస్తే మతిపోతుంది. ఎడ్యుకేషన్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కళ్యాణ్ యోజన ఇలా అన్ని ట్యాక్సులు కలిపి మొత్తం 22% వడ్డిస్తోంది కేంద్రం. అంటే 27.45 పలికే లీటరు పెట్రోలుపై దాదాపు $21.48 బాధేస్తోంది. లీటరు పెట్రోలుకు కేంద్ర రేటు 48.93. డీలర్ కమిషనర్ 2.57. రాష్ట్రాల పన్నులు $13.92 కలుపుకుంటే మొత్తం లీటరు పెట్రోల్ను $65.42 అమ్ముతున్నారు. మొత్తం లీటర్ పెట్రోల్లో కేంద్ర రాష్ట్ర పన్నులు $35.45 అంటే $27.45గా ఉన్న బేస్ రేటు కంటే కూడా సగం ఎక్కువ. 1 లీటరు పెట్రోల్లో దాదాపు $35 పన్ను. తెలంగాణలో ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతుంది. అంటే రోజుకు 7 కోట్లు, నెలకు 210 కోట్లు, ఏడాదికి 2520 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపుతోంది తెలంగాణ సర్కార్. ఒకే దేశం ఒకే పన్నుల విధానం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం స్లోగన్ అయితే ఉందో దానికి భిన్నంగా పెట్రోల్ కానివ్వండి, మిగిలినటువంటి మద్యం, వైన్స్ అన్నిటికి కూడా ఇష్టారాజ్యంగా ట్యాక్సులు వేయటం, దీనిలోకి తీసుకురాకుండా దాన్ని సపరేట్గా చూడటం అనేటువంటి దానివల్ల వాటి రేట్లు యథాతథంగా ఉండటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఒకే పన్నుల విధానం అనేటువంటి దానిలో పెట్రోలు బంకులను కూడా చేర్చాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే కేంద్రం విధించే 22% ట్యాక్స్ను కలుపుకుని లీటర్ డీజిల్ $44.55కు వస్తుంది. ఇక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం $13.69 పన్ను రూపంలో బాదుతోంది. పెట్రోల్ బంకు యాజమాన్యం 1.65 కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. దీంతో లీటర్ డీజిల్కి వినియోగదారులు $58.24 చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 100 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం నెలకు 360 కోట్లు, ఏడాదికి దాదాపు 4320 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతోంది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలియం, డీజిల్ మొదలైన వాటిని కానీ మద్యాన్ని కానీ తీసుకురాలేదు. దీనికి కారణం ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్ మొదలైనవి వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ కూడా ఇక్కడ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానమైన కారణం ఈ వస్తువుల మీద కేంద్రం ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్రం అమ్మకపు పన్ను దాదాపు 100% విధిస్తున్నాయి. ఉదాహరణకి పెట్రోలియం ఉత్పత్తులను కనుక జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఇవి ఇప్పుడున్న ధరలకి సగం ధరలకి అందడానికి అవకాశం ఉంది. అందుకని కేంద్రం, రాష్ట్రాలు రెండు కూడా దొంగనాటకం ఆడి ఈ జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని, మద్యాన్ని తీసుకురాలేదు. మిగిలిన అన్ని వస్తువులను కూడా తీసుకొచ్చినాయి. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ వినియోగం, అలాగే పన్నులు కూడా. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా ఏడాదికి 6,840 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. GST has been attached for every other product and service in India, but then not for petroleum and diesel, so I think that should be looked into. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ అమలు చేస్తుందో అది అన్నిటిపైన అమలు చేస్తుంది ఎక్సెప్ట్ పెట్రోల్ పైన.
ఆ పెట్రోల్ పైన కూడా అప్లై చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ప్రపంచంలో చూసినట్టయితే అన్ని దేశాల కన్నా పన్ను మనమే చెల్లిస్తున్నాం. మా ఆశ ఏంటంటే పెట్రోల్ పైన కూడా ఆ జిఎస్టీ అమలు అయితే మాకు ఇప్పుడు 70 రూపాయలకు దొరికే పెట్రోల్ అప్పుడు 40 రూపాయలకే దొరుకుతుంది. అలాంటప్పుడు మేము ఇంకా సౌకర్యవంతంగా డబ్బులు కూడా చాలా తక్కువ చెల్లించేది ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జిఎస్టీ అనేది పెట్రోల్ పైన కూడా అమలు చేయాలని మా యొక్క ఆకాంక్ష. మరి అన్ని వస్తువులను సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన కేంద్రం పెట్రోల్ డీజిళ్లను మాత్రం తేలేదు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం కనబడుతోంది. ఈ ఉత్పత్తులను గరిష్ట ట్యాక్స్ స్లాబ్ 28% చేర్చిన లీటర్ పెట్రోలుపై 10 రూపాయల మేర తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు నిత్యావసరాల రేట్లు తగ్గుతాయి. సామాన్య ప్రజలకు డబ్బులు మిగులుతాయి. రేట్ 10 రూపాయలు సేవింగ్ అవుతుందండి. ఎందుకంటే 22% సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఎడ్యుకేషనల్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, ఇలాంటి ఎన్ని ట్యాక్సులు ఉన్నాయన్నీ తీసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేసేది చాలా తక్కువ. దాంతోనే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కంటే ఎక్కువ. సో ఈ రెండు జత చేసి వాళ్ళు 28% హయ్యెస్ట్ ఏదైతే ఉందో జిఎస్టీలో పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ రేటు ఇవాళ 10 రూపీస్ వరకు తగ్గవచ్చు, డీజిల్ ఒక 8 రూపీస్ వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. పెట్రోల్ డీజిల్ను జీఎస్టీలోకి తేకపోవటానికి కారణం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాభాపేక్ష. ఒకవేళ పన్ను పరిధిలోకి వీటిని తేవాలన్న ప్రతిపాదన వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. భవిష్యత్తులో పెట్రోల్ డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తున్నా రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. లిక్కర్కు జీఎస్టీ కిక్ ఇవ్వలేదు. పెట్రోల్ డీజిల్తో పాటే మందును మినహాయించారు. జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఏకంగా తెలుగు రాష్ట్రాలు రాత్రికి రాత్రే నిబంధనలు మార్చేశాయి. అంతేకాదు ఓవైపు మద్యంపై యుద్ధం జరుగుతుంటే సుప్రీం మార్గదర్శకాలకే విరుగుడుగా అడ్డదారులు వెతుక్కుంటున్నాయి. దేశాభివృద్ధికి పన్నులు అవసరమే, కానీ ఎడాపెడా ట్యాక్స్లు బాధేస్తే ఇక జనం దగ్గర డబ్బులు ఎలా మిగులుతాయి? కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? ఎకనామిక్ యాక్టివిటీ మార్కెట్లను ఎలా హుషారెక్కిస్తుంది? మద్యం అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రాలకే హక్కులుంటాయి. ఎంత పన్నులు విధించినా అడిగేవాళ్లుండరు. ప్రభుత్వాలను నడిపించేది, శాసించేది మద్యమే. జనం ఎంత తాగి ఊగితే ప్రభుత్వాలకు అంత కిక్కు. మరి అలాంటి కల్పతరువును జీఎస్టీలోకి కలిపేస్తారా? పొరపాటున కూడా ఒప్పుకోరు. అందుకే కేంద్రం కూడా మద్యాన్ని జీఎస్టీలోకి చేర్చలేదు. పన్ను ఎగవేతదారులను కట్టడి చేసి ఒకే పన్ను విధానం కేంద్రం తీసుకొచ్చిన రోజు కొన్ని గంటల ముందే తెలుగు రాష్ట్రాలు జీఎస్టీ పన్ను ఎగవేతకు భారీ ప్లాన్ వేశాయి. అంత పెద్ద ఆదాయ వనరైన ఎక్సైజ్ ఆదాయంలో కోత పడకుండా ఉండేందుకు ఎక్సైజ్ చట్టం 1968లో సవరణలు చేస్తూ రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బార్ల లైన్స్ ఫీజుకు బదులుగా బార్ల లైసెన్స్ ట్యాక్స్ గా సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో ఏడాదికి 144 కోట్ల రూపాయల మేరకు జీఎస్టీ ఎగవేత ప్లాన్ వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ ఆబ్కారీ పాలసీని పూర్తిగా మార్చివేసింది. బార్ల లైసెన్స్ ట్యాక్స్ ను ఏకంగా 2% తగ్గించింది. మిగతా ట్యాక్స్ ను ఎక్సైజ్ డ్యూటీ కిందకు తెచ్చింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు ఏటా 300 నుంచి 400 కోట్ల మేర జీఎస్టీ పరిధిలోకి రాకుండా భారీ వ్యూహం వేశాయి. తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రతిరోజు జోరుగా సాగుతాయి. ఆదాయం కూడా అదే రేంజ్లో వస్తుంది. 2015-16లో 8,168 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 2016-17లో 8,320 కోట్ల రూపాయల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. దీంతో మద్యం, పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై పన్నుల ద్వారా తెలంగాణకు ఏటా దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. వీటిలో చాలా భాగం సామాన్యులే వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వం వీటిపైనే భారీ ఎత్తున ట్యాక్స్ విధిస్తోంది.
ఇవాళ మద్యం దుకాణాలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా దాన్ని సపరేట్గా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిశీలన చేయటం, అదే సందర్భంలో కూడా దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఏదైతే రాజకీయంగా కానీ బడా వ్యాపారస్తులకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో కూడా ఎన్నికల సందర్భంలో కూడా రాజకీయ పార్టీలకి ఎంతో కొంత తోడ్పాటు ఈ బడా వ్యాపారవేత్తలు అందిస్తున్నటువంటిది బహిరంగ తెలిసినటువంటి అంశమైనప్పటికీ కూడా ఆ రూపంలో వాళ్ళ యొక్క అవసరాలు ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి దాన్ని జిఎస్టీ పరిధిలోకి తేలేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒకే పన్నుల విధానం ఉండటం వల్ల మద్యం లైసెన్సులకు కూడా దాన్ని సరళతరం చేయడానికి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా నింపటంలో మద్యానిదే అగ్రస్థానం. అందుకే ఏడాపేడా వైన్ షాపులకు అనుమతులిస్తాయి. అయితే జాతీయ రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలు పెట్టకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలనిచ్చింది. దీంతో ఇళ్ల మధ్యలో వైన్ షాపులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. మద్యంపై యుద్ధం ప్రకటించారు. దీంతో ఆబ్కారీ ఆదాయం బాగా తగ్గింది. ఇందుకోసం మరో ఉపాయం వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా డీనోటిఫై చేయాలని నిర్ణయించింది. ఇలా మద్యం అమ్మకాలపై విపరీత ప్రేమ పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీలోకి వీటిని తేవాలని పట్టుబడతాయనుకోవటం కలే. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి వస్తే సగానికి సగం లిక్కరు రేట్లు తగ్గుతాయి. వీటి రేట్లు తగ్గితే తాగుబోతులు మరింత రెట్టించిన ఉత్సాహంతో తాగే ప్రమాదం ఉంది. దేశంలో సంక్షేమం అభివృద్ధి సాగాలంటే తప్పకుండా అందరం పన్నులు కట్టాల్సిందే. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రూపంలో తిరిగి అవి మనకే తిరిగొస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పన్నుల పేరుతో ఎడాపెడా బాధేస్తే చివరికి దెబ్బతినేది పేదలు, మధ్యతరగతి జనమే. నామమాత్రంగా పన్నులు వసూలు చేస్తే జనం జేబుల్లో డబ్బులు మిగులుతాయి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాటితో తమకిష్టమైన వస్తువులు కొంటారు. ఆ వస్తువులను తయారు చేసే వారికి గిరాకీ పెరుగుతుంది. అంటే ఎకానమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. కానీ జనం జేబులోని డబ్బులను ట్యాక్స్ రూపంలో తీసుకుంటే మిగిలేదేమీ ఉండదు. ఒకవైపు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ జనాల జీతభత్యాలు పెరగటం లేదు. దీనికి తోడు పన్నులు వేస్తే మూలిగి నక్కపై తాటికాయ పడ్డట్టే. పెట్రోల్ డీజిల్పై పన్నులు తగ్గిస్తే జనానికి నిజంగా లాభమే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.